సో హాయ్ గైస్, ఈరోజు నేనైతే మా మమ్మీ డాడీ మీద ఒక ప్రాంక్ చేయబోతున్నా. సో ప్రాంక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాంక్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఏం ప్రాంక్ అని. అలానే నేనైతే వీడియో పెద్దగా ఎడిట్ చేయలేను, జస్ట్ నార్మల్గా అయితే పెట్టేసిన, కొంచెం రియలిస్టిక్గా ఉంటుందని. సో ఇలాంటి మీమ్స్ ఏం పెట్టలేను. సో ఎండ్ వరకు చూడండి. సో నచ్చితే పక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈరోజు ప్రాంక్ వీడియో స్టార్ట్ చేద్దాం. కాదు మా అది కాదు, నీకు చెప్పాలా? నేను ఇక యూట్యూబ్ లో వీడియోలు పెట్టేదా మారేద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ లో వీడియోస్ ఆపేసి చదువుకుందాం అనుకుంటున్నా. ఏమది చేసే చదువుకో చేసి చెయ్యు. ఇట్రా నాకు ఇంట్రెస్ట్ లేదు, వ్యూస్ రాక అసలు సపోర్ట్ లేదు అట్లా. అవన్నీ ఏం పట్టించుకోదు, ఇక చేసినాం ఏదన్నా ఒకటి మరి ఏం చేస్తే ఇంకేమనుకుంటారు? మధ్య దగ్గర పని చేసే జాతకాలదేమో పని చేస్తాను. కరెక్టే గానీ నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, అతను అయితే లేదు, సపోర్ట్ చేస్తలేదు. ఇట్లా సపోర్ట్ చేయకుండా భగవంతుడు ఉన్నాడు, ఏదో అవుతుంది కాదని అస్సలు నమ్మకం ఉండదు. నమ్మకము చాలా ధైర్యం. ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు యూట్యూబ్ చేయన్నా అద్దా చేయాలా చేయాలా? ఇది అందరూ అనుకుంటారు ఇది వేస్ట్, ఇట్లా ఒక వీడియో సేమ్ వస్తుంది, పదకొండు అయిపోతుంది కదా అట్లా అంటారు. ఇక అనేటోళ్ళు అంటారు, ఏమో అవుతారు, ఏదో ఒక రోజు దేవుడు కనిపిస్తాడు ఏదో. అంటే నీకేముంది, నీకు చేయాలని ఉందా చేయొద్దని ఉందా? నువ్వేమనుకుంటున్నావు? నా కొడుకు చేయాలా, నా కొడుకు అవి ఇష్టం ఉంది కాబట్టి చేయను అంటున్నాను. అదే అడుగుదాం అనుకుంటున్నావు. చేయనా మద్దరికి బంద్ చేస్తావు, ఏదో తల్లికి బంద్ చేసి అనుకుంటారు. కానీ నాకు ఎందుకో చేయాలనిపిస్తలేదు, అతను అయితే లేదు. ఎందుకంటే ఏం చెప్పాలి, మద్దరికి బంద్ చేసి సగం పని ఏటుగా ఆకుంటుంటది, చేస్తే పూర్తి చేయాలా ఏదుంటలేదు, ఏదైనా సగం పని నేర్చుకుంది. కానీ వ్యూస్ రాక అసలు కదా, ఓల్డ్ చూస్తలేరు. ఒకప్పుడు మంచి చూస్తలేరు, ఒకప్పుడు మంచి చూసారు కానీ ఇప్పుడు చూస్తలేదు మళ్ళా. అది ఎందుకో తెలియదు, అందుకోసం ఇంట్రెస్ట్ రాక అసలు చదువుకుండా అయిపోతుంది. చూసరాలే కానీ అప్పుడు ఇప్పుడు స్లో స్పీడ్ పెట్టేస్తున్నావు, ఆయుస్ కాదు అనుకుంటా. అప్పుడు వేరే రకం మాట్లాడినాను, తేడా నచ్చిందేమో. నీకోసం ముట్టుకు చేసినా కాదు. నేను యూట్యూబ్ లో వీడియో ఆపేయనా, చదువుకోనా? యూట్యూబ్ తీస్తున్నా కదా, యూట్యూబ్ బంద్ చేసి చదువుకోనా అంటున్నా. అదే ముందు ఏముండే అదే అదే చేస్తా. అది కాదు, అయిపోయాలి అయితే నెక్స్ట్ వాల్యూ ఉంటుంది కానీ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి మరి? నేను యూట్యూబ్ ఆపేసా, నాకు చేయాలనిపిస్తలేదు. అనిపిస్తే ఇది గవర్నమెంట్ ఏమైనా ఎగ్జామ్స్ రాయి. ఏం ఎగ్జామ్స్ రాయాలా? మా అమ్మ ఏమంటుంది, యూట్యూబ్ ఆపేయకు, చెయ్యు, మిడిల్ ఆపేసిన మళ్ళీ చేస్తున్నారు మా అమ్మ అంటుంది. ఇష్టం నీకు నమ్మకం ఉంటుంది పక్కన అంటే అప్పుడప్పుడు ఉంటావు, ఎందుకు యూట్యూబ్ చేస్తావు? బయటకు ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా టార్గెట్ ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నాడు కదా టార్గెట్. పెంచుతున్నారు డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ అని. అట్లేం అంటే కష్టమైపోతుంది. వ్యూ ఎక్కువ మంది చూసలేరు, ఒకప్పుడు మంచి చూసేవారు చూసలేరు. అదే మరి వేస్ట్ వీడియో తీసి అందరు అవుతారు, నీకు అంటారా బయట? నీకు నిజంగా అంటారా? మా ఇంటి గురించి తీసుకోవచ్చు, పొలాల గురించి అంటే ఇంటి తీయద్దంటో బయట తీయద్దంటో బయట తీయద్దంటో ఆపేనా మరి? ఇది నమ్మకం చేస్తూ వేరేకు వేదాన్ని ఇంట్రెస్ట్ ఉండాలి. వేరే వర్క్ మీద వేరేదాన్ని అప్లై దీని మీద ఇంట్రెస్ట్, దేని మీద లేదు. మనిషి కానప్పుడు రెండు ఉంటాయి దాన్ని డిపెండ్ ఉంది. నువ్వేమంటావు? నువ్వేమంటావు? చేయనా నువ్వు? చేస్తూ వేరేదన్నా కూడా వేరే పని వేరేదాన్ని
2 సంవత్సరాల దాకా 2 సంవత్సరాల తర్వాత ఆపేస్తా 2 సంవత్సరాల తర్వాత ఏదైనా జాబ్ కి అప్లై చేసుకోవాలా. 2 సంవత్సరాల దాకా కంటిన్యూ చేయాలా. అంటే బాగుంది నవ్వుతారు ఇట్లా వీడియోస్ తీస్తే బయట అంటే వాళ్ళు అంటూ చేసే వాళ్ళు చేస్తారు. వాళ్ళ గురించి వేరే గురించి పట్టించుకోవచ్చు. వేరే గురించి పట్టించుకుంటే మనం బతకలేము. మనం సాధించేది సాధించాలా. మనం తలుచుకుంటే ఏది కాదని కాదు. అంతే కదా మరి. అవును గంట కలిసి మరి ఎంతో మంది ఎన్నో తిట్టిండు మాకు. మేము ఇప్పుడు గెలలేము. మా డాడీ నేను అట్లా ఇల్మే అంటున్నారా బియ్యం పెట్టి ఇదేనా మొత్తానికి కాదంటావు నాకు మొత్తానికి చదవపోయినా మొన్న యూట్యూబ్ మీదేనా నీకు అర్థం చదువుకొని అన్నావు కదా. మరి ఏం చేస్తా యూట్యూబ్ అప్పుడు చదువుకున్నా ఇప్పుడు ఇప్పుడు చదువుతా అంటున్నా చదువుకున్నా కానీ నీకేముంది నాకేం ముందులో నీ ఇష్టం. నేనేం చేసా నీకు ఓకేనా అయితే నమ్మకం ఉందా నీకు ఉన్నది ఒక 2 సంవత్సరాలు అయితే నమ్మకం ఉందా ఉన్నదిరా. చెయ్యి 2 సంవత్సరాలు చేసినాక 20 సంవత్సరాలు పడితే జాగ్రత్త అప్లై చేసి ఇది అది ఏదైనా ఒకటి తక్కువ. మరి ఆర్మీ అన్నా పోలీస్ అన్నా 20 సంవత్సరాలు పడతాయి. 2 సంవత్సరాల దాకా చేసినావు కదా. చిన్నప్పటితో నీకు ఇది ఇష్టం కదా. ఫోను 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 మరి ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత జాగ్రత్త అప్లై చేసుకోదు. నీకు చేసి అది ఏదన్నా కూడా అయిపోతా. అది అర్థమైతే ఏం చేయాలి అర్థమైతే నాకు ఇది చేయాలనిపిస్తలేదు చదువుకోవాలనిపిస్తుంది. వీటికి ఆలోచించద్దు. కరెక్ట్ ఏదో ఒక దాని మీద ఉండాలి. అట్లా ఉంటుంది ఇచ్చిన వయసు అర్థం కాకుండా అప్పుడు చేయాలంటుంది అప్పుడు అది అనిపిస్తుంది. అదే ఉన్నది నాకు అట్లా అనిపిస్తుంది. ఇది వేస్ట్ అయిపోతుంది. ఇంకేం రోజులు తీసి వీడియో తీసి ఇంట్లో బయట పెడతాం అందరు నవ్వుతారు వీడియో చూసి అట్లా. సో మమ్మీకి అయితే లాస్ట్ కు ప్రాంక్ అని చెప్పేసిన అంటే చెప్తారు అట్లా నవ్వుకుంటారు బయట జనాలు. నవ్వుకొని మనకి గలీజ్ పేరు ఖరాబ్ అవుతుంది అట్లా. బాగా పిల్లవాడు ఇట్లా వీడియో చూసి గలీజ్ గా చూస్తే రావు మంచి చేసిన సుమంత్ అని అంటారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు సాధించినాక అందరు మరి గొప్ప చెప్పుకుంటారు. సాధించిన గొప్పలు ఎవరు చుట్టూ పట్టించుకోదు. దాన్ని చేసే పని చేస్తూనే ఉండాలి సైలెంట్ గా. అదే ఏదో ఒక రోజు నువ్వు నాకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతావా చదువుకోమని చెప్తావా వీడియో తీసిన వర్ష తీస్తుంది వీడియో వీడియో తీస్తుంది వర్ష అట్లా అడిగినా నువ్వేం చేస్తావా అని. మమ్మీ మీద ఫ్రాంక్ లెక్క కూడా లేదు. మమ్మీ నాకే సపోర్ట్ చేసింది. నీ ఇష్టం చేసుకోమని చెప్పింది. చేసుకో నా ఇష్టం ఉన్నది చేసుకో. సో గైస్ చూసారు కదా. సో మా ఇంట్లో మా మమ్మీ నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. సో గైస్ మీకు ఈ ప్రాంక్ నచ్చింది అనుకుంటున్నా. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.